ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అయ్యే యూరియాను రవాణా చేయడానికి లోకల్ లారీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం గేటు ఎదుట స్థానిక లారీ ఓనర్లు ఆందోళన చేపట్టారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం గత 15 రోజుల నుంచి స్థానిక లారీలకు రవాణా అవకాశం ఇవ్వడం లేదు అని, రైల్వే వ్యాగన్ల ద్వారా యూరియా రవాణా సాగిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము ఆర్థికంగా తాము నష్టపోతున్నామని, పాత టెండర్ ప్రకారం స్థానిక లారీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు లారీ అసోసియేషన్ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆర్ఎఫ్సీఎల్ మాకు ఉన్న ఏదో అగ్రిమెంట్ ప్రకారంగా టెండర్లు మారుతూ ఉంటాయి. లోడింగ్ శాతం మొత్తం టోటల్ 100% లోడింగ్ మా లోకల్ లారీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ఇస్తా ఉన్నారు. కానీ ఏంటంటే 15 రోజులు అయిపోయింది టెండర్ అయిపోయి, ఇంతవరకు టెండర్కి పిలవట్లేదు. దాన్ని ఓడ్లో పెట్టిళ్ళు లోడింగ్ మొత్తం ఆపేసి ర్యాకుల ద్వారా మొత్తం లోడింగ్ తీసుకొని పోతా ఉన్నారు. 100% ఇలా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మేము ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము ఆల్రెడీ తీసుకుపోయినాం. ఈ ఆర్ఎఫ్సీఎల్ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకుంటలేరు. మా సమస్యను వెంటనే మాకు స్థానికంగా ఉన్న లారీ యజమానులకు కంపల్సరీ లోడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మా భూములు పోయినాయి. ఇక్కడ ఈ కంపెనీ ద్వారా అన్ని విధాలు నష్టపోయే పరిస్థితుల్లో మా లారీ ఓనర్లు, ఇక్కడ ఉన్నోళ్ళు స్థానికంగా ఉన్నోళ్ళే ఈ లారీలు కొనుక్కొని మేము బతుకుతున్నాము. ఆర్థికంగా మాకు ఏమీ లేక నిరుద్ధంగా ఉన్నోళ్ళే మేము లారీలు కొనుక్కున్నామన్నా. కానీ ఈ ఆర్ఎఫ్సీఎల్ ఇప్పుడు వచ్చిన జీఎం గారు కూడా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు లోడింగ్ విషయంలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ స్పందన లేదు. రోజుకు 0.5% మాకు లోడింగ్ అవకాశం మొన్నటిదాకా ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఉన్న శాతం కూడా వాళ్ళు లోడింగ్ శాతం కూడా ఇవ్వట్లేదు. మెయిన్గా మాకు టెండర్ను కంపల్సరీ పిలవాలి, లేదంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మాకు లోడింగ్ కంపల్సరీ చేయాలని చెప్పి మేము మెయిన్ డిమాండ్గా కోరుతా ఉన్నాం. గత మార్చి నెలలోనే ఈ తెలంగాణ టెండరు కాలం ముగిసింది. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది. మొన్న ఈ నెల 9వ తారీఖు తోటి దాని సమయం అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం టెండర్ విలువకుండా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈ ఆర్ఎఫ్సీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇప్పుడు ఈ టెండర్ ప్రక్రియ రన్నింగ్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. కానీ ఈ ఒక్కసారి మరి ఎందుకు చేస్తా ఉన్నారు, ఏంది మాకేం తెలియదు. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసినామన్నారు. మొన్న జూలై 9వ తారీఖు తోటి తెలంగాణ అయిపోయింది దీని టెండర్ సమయము. మళ్ళీ పిలుస్తారు. దాని మీద ఎందుకు పిలుస్తలేరంటే హెడ్ ఆఫీసులో బిజీ ఉన్నారండి, పిలుస్తారు అది ఇది అని చెప్పారు. కనీసం ఎక్స్టెన్షన్ కూడా చేయడం లేదు. రెండోది ఏంటంటే ఆంధ్ర కర్ణాటక పిలుస్తారు, దీన్ని ఆపుతారు ఇంకొక 15 రోజులని తెలియజేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మాకు స్థానికులకు రావాల్సిన లోడింగ్ 20% అని చెప్పారు. 30-35% మాకు ఉన్నది. ఇవాళ ఈ ఫ్యాక్టరీ కెపాసిటీ రోజుకు 4000 టన్నులు. మాకు న్యాయబద్ధంగా రావాలన్నా 800 నుంచి 1000 టన్నులు రోజుకు మాకు లోడింగ్ జరగాలి. అయినా మాకు రోజుకు 200-300 టన్నులు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇది మొత్తం ఆర్ఎఫ్సీఎల్ ఏం చేస్తుందంటే కేవలం ర్యాక్ మూమెంట్ తీసుకొని రోజు 2 వ్యాగన్లు లోడ్ చేసి పంపుతా ఉన్నది. పక్కనున్న పెద్దపల్లి, పక్కన 20 కిలోమీటర్లు ఉన్న మంచిర్యాలకు కూడా వ్యాగన్ ద్వారానే పోతా ఉన్నది. మరి ఇక్కడ మా భూములు పోయినాయి, మా జాగాలు పోయినాయి, ఇవన్నీ ఇక్కడ బొందలగడ్డలు అయినాయి. ఇక్కడ ఈ పొల్యూషన్ అంతా మేము తీసుకుంటాను, మేము అనారోగ్యాల పాలవుతాను. ఇక్కడ ఒక 1000 లారీలు ఉన్నాయి. మాకు ఈ ఆర్ఎఫ్సీఎల్ ఏదో స్టార్ట్ అయితే మాకేదో ఉపాధి దొరుకుతుంది మా స్థానికులకు అని చెప్తే అనుకున్నాం. మేము అందరం లారీలు కొనుక్కొని మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే కనీసం మాకు లోడింగ్ ఇవ్వకుండా మొత్తం ర్యాక్ ద్వారా తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ మాకు దయచేసి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం మా సమస్యను పరిష్కరించకపోతే 2-3 రోజులు చూసి ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. ఇక్కడ రోజు నిరవధిక బంద్ చేస్తాం. ఇక్కడే టెంట్లు వేసుకొని మేము రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తామని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. జీఎం గారు కల్పించుకొని హెడ్ ఆఫీస్కి ఒక మెసేజ్ చేసి ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించేదాకా మేము వదిలిపెట్టామని చెప్పి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.